వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా మన మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు ఏఎన్ఎన్ మన తెలుగులో మహాపత్రికతో మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. మహాపత్రికలో ఈరోజు మన మార్నింగ్ న్యూస్లో చూసుకుంటే టాప్ న్యూస్లో పరీక్షల సంస్కరణల కోసం నందన్ నిలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్, ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేసిన మోడీ. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఈ పోరాటం చేస్తూ ఉందో నీట్ లీకేజ్ పైన, అప్పటి నుండి మోడీ గతంలో ఎప్పుడు లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా రాత్రి సమయంలో ఒక్కడే ఒంటరిగా సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న మరొక వీడియో కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి అది చూద్దాం. పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో హై పవర్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం భారత ప్రభుత్వం నిరంతరం వివిధ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటం ఆడిన వారు ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారని వ్యాఖ్యానించారు. దీనికోసం మేము ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. సోమవారం పార్లమెంట్లో కూడా కఠినమైన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు మోడీ ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇది ఈ మూడు రోజులలో ఇది మూడో వీడియో అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో మోడీ పెట్టినటువంటి వీడియోలో. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్ అనేది బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన మనకు కొట్టేసినట్లయితే కనిపిస్తూ ఉంది. పరీక్షల సంస్కరణల కోసం ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వాళ్ళు ఇప్పటికే జైల్లో మగ్గుతున్నారు. చాలామంది కూడా వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఇప్పటికే ఏర్పాటు చేసి చాలామందిని కూడా మేము ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్పడం జరిగింది. సోమవారం పార్లమెంట్లో కూడా కఠినమైన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా, అంటే విద్యార్థుల కోసం. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైతే ఎంతోమంది విద్యార్థులు ఈ లీకేజీల వల్ల కావచ్చు, ఇతర విషయాల వల్ల తమ జీవితాలు కోల్పోతున్నారు. మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా వారి జీవితాన్ని కూడా నాశనం అయిపోతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టినటువంటి మోడీ సో ఒక కొత్త చట్టాన్ని తెచ్చేటువంటి విషయంలో విద్యార్థుల కోసం, ముఖ్యంగా వారి బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసే విధంగా ఆయన కొత్తగా అడుగులు వేస్తూ ఉన్నారు. సో నన్ను అడిగితే సిజేపీ పార్టీ కాక్రోచ్ల ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది, కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. కాస్త కేంద్ర ప్రభుత్వం మోడీ కూడా కాస్త దిగచ్చినట్టయితే కనిపిస్తూ ఉంది, కొంచెం తగ్గినట్టుగైతే కనిపిస్తూ ఉంది. సో ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే యూత్ అందరు కాబట్టి, ముఖ్యంగా విద్యార్థులు కాబట్టి, సో విద్యార్థులతో పెట్టుకుంటే, విద్యార్థుల జీవితాలతో ఎవరైనా సరే పెట్టుకుంటే అది ఇంపాక్ట్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అది మనకు కొట్టేసినట్టుగా కనిపిస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయాలు అవినీతిమయం, మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రకటన. మరి ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నాడు కదా ఆయన, రాజకీయాలు అవినీతిమయం అని చెప్పేసి అన్నాడు. మరి ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండి ఇప్పుడు రిటైర్డ్ అయ్యే టైంలో రాజకీయాలు మొత్తం అవినీతిమయం అంటే చూద్దాం అసలు ఎందుకు ఈ ప్రకటన చేసిండు అనేది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 28 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేసిన ఆయన ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అదే ప్రజా జీవితానికి దూరం కాబోనని, క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తామని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య నిర్ణయం కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా కర్ణాటక రాజకీయాల్లోనూ కొత్త చర్చకు తెరలేపింది. ఆదివారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన సిద్ధరామయ్య ప్రస్తుత రాజకీయ వాతావరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో రాజకీయాలు కలిసిపోయాయని పేర్కొంటూ ప్రజాసేవకు ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కటే మార్గం కాదని అభిప్రాయపడ్డారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ వారి సమస్యలను ప్రస్తావించడం ద్వారానే ప్రజాసేవను కొనసాగిస్తామని తెలిపారు. మరి ఇన్ని రోజులు అదే ఆ రకంగా చేస్తే బాగుండేది సిద్ధరామయ్య గారు. ప్రజల కష్టసుఖాల్లో దాంతోపాటుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గం ప్రజలు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రజల ప్రేమ ఆదరణ జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొంటూ అధికార పదవులు శాశ్వతం కావని, ప్రజల విశ్వాసమే నాయకుడికి అతిపెద్ద సంపదని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో శాసనసభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు,
ఉప ముఖ్యమంత్రి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందువల్ల ఎన్నికల రాజకీయాలకు ఆయన స్వచ్ఛందంగా దూరం అవుతానని ప్రకటించడం కాంగ్రెస్ భవిష్యత్తు నాయకత్వంపై చర్చకు దారితీసింది. సిద్ధరామయ్య ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీ వ్యూహాల రూపకల్పన, ఎన్నికల ప్రచారం, ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలపై తన ప్రభావం కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు, అభిప్రాయపడుతున్నారు. 28 ఎన్నికల నాటికి కాంగ్రెస్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచన కూడా ఆయన నిర్ణయం వెనుక ఉండొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జనాలు జంజీ ఆ విధంగా అయిపోయారు. ఎందుకంటే ఆ పాత తరాన్ని వాళ్ళు కోరుకోవట్లేదు, యువతరాన్ని కోరుకుంటా ఉన్నారు, కొత్త వాళ్ళని కోరుకుంటా ఉన్నారు. ఆ విధంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగైతే అనిపిస్తూ ఉంది సిద్ధరామయ్య గారు. జంజీలకు మంత్రి పదవులు ఇవ్వండి, సీఎం రేవంత్కు బండి సంజయ్ డిమాండ్. మాటలు కాదు, ఆచరణలో చూపించండి. ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి యువతకు అవకాశం కల్పించాలి అని చెప్పేసి బండి సంజయ్ రేవంత్ రెడ్డికి చురుకలు అంటించడం జరిగింది. అసలు ఏందో చూద్దాం. ఇది తెలంగాణలో యువతకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన మాటలను ఆచరణలు నిరూపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిజంగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న శుద్ధి ఉంటే ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి జంజీలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న హోం, విద్య, మున్సిపల్ శాఖలను యువ నాయకులకు అప్పగించాలని సూచించారు. ఆదివారం శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జంజీలకు అవకాశాలు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఆచరణలో మాత్రం వయసు పైబడిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి దృష్టిలో జంజీలు అంటే వి హనుమంతరావు, కె కేశవరావు, కోదండరామిరెడ్డి వంటి సీనియర్ నేతలని ఎద్దేవా చేశారు. వృద్ధులకు, వయసు దాటిన పెద్దలకు యూత్ కోటా పేరుతో పదవులు ఇవ్వడం కాంగ్రెస్కు అలవాటైందని వ్యాఖ్యానించారు. యువతకు నిజమైన ప్రాధాన్యం ఇవ్వాలంటే రాజకీయ సంకల్పం అవసరమని, కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని బండి సంజయ్ అన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని వివరించారు. సో రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో జంజీలదే నెక్స్ట్ భవిష్యత్తు, యువత, విద్యార్థులు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా అలా ఉన్నప్పుడు, అలా చెప్తున్నప్పుడు ఆ అవకాశం మీరే కల్పించండి, ఆ ప్రక్షాళన అనేది మీతోనే స్టార్ట్ చేయండి అని చెప్పేసి బండి సంజయ్ చురుకులను అంటించారు సీఎం రేవంత్ రెడ్డి గారికి. మీరు ఆ యువతకు మీరు ఇవ్వండి, ఎట్లాగూ హోము, విద్య ఖాళీ ఉన్నాయి కదా, వాళ్ళకు ఎమ్మెల్సీ కోట కింద తీసుకొని వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వండి, మీరే ప్రోత్సహించండి, చెప్పుడు కాదు చేసి చూపెట్టండి అని చెప్పేసి బండి సంజయ్ గారు విమర్శించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ దృష్టిలో జంజీలు అంటే యువత కాదు, విద్యార్థులు కాదు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జంజీలు అంటే వి హనుమంతరావు, అంటే విహెచ్ కేకే గారు, కె కేశవరావు గారు, అదేవిధంగా కోదండరాం రెడ్డి గారు, వీళ్ళే వాళ్ళకు జంజీలాగా అని చెప్పేసి ఆయన కాస్త ఎద్దేవా చేయడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు, డాక్టర్లకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్, హుటాహుటిన వరంగల్కు కేటీఆర్ హరీష్. హన్మకొండ నుంచి హైదరాబాద్ ఆసుపత్రి తరలింపు, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం తొలగిన ముప్పు. నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఏదైతే వార్త ఉందో ఆరోగ్య పరిస్థితి గురించి మరీ దారుణం అండి, మరీ దారుణం తెలుసా. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళే, షార్ట్లైట్ ఛానల్స్ వాళ్ళు కూడా పెద్దిరెడ్డి చనిపోయాడని చెప్పేసి ఇచ్చారు. ఇంత దారుణం అది. పెద్దిరెడ్డి కన్నుమూద అని చెప్పేసి ఇచ్చారు. ఇక వాళ్ళు నీతులు చెప్తారు వేరే వాళ్ళకి, డిజిటల్ మీడియా అట్లా వచ్చి ఇట్లా వచ్చి అని చెప్పేసి చెప్తారు. కనీసం ఒక షార్ట్లైట్ ఛానల్లో కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ విధంగా లేస్తారు. రైట్ పాప చనిపోయాడని చెప్పేసి ఇచ్చేళ్ళు. అది చూసిన వాళ్ళకి ఎంత బాగా అనిపిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకు కావచ్చు, ఆయన వాళ్ళ బంధువులకు కావచ్చు, ఆయన అభిమానులకు కావచ్చు, అనుచరులకు ఎంత బాగా అనిపిస్తుంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. హన్మకొండలో తన నివాసంలో ఈ ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక రోహిణి ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు వరంగల్ బయలుదేరారు.
రోహిణి వైద్యులతో మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఆయన వెంటే ఉండి అత్యుత్తమ చికిత్స కేసీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తోనే ఉండడం జరిగింది. అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కేటీఆర్ను ఆదేశించారు. ఉదయం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు కేసీఆర్ వాకబు చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వినోదరావు, జిల్లా నేతలతో కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స అందేలా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించారు. ఆరోగ్య సమాచారాన్ని మెరుగైన చికిత్స కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు డాక్టర్లు కేసీఆర్ వివరించారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. వైద్యురాలని ప్రశంసించిన హరీష్ రావు. పెద్ది సుదర్శన్ ప్రాణాలు కాపాడేందుకు కృషి చేసిన డాక్టర్ మమతకు మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పెద్దికి పలుమార్లు సిపిఆర్ చేసి గుండె లయ సరిచేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ మమత లాంటి వారు వైద్య వృత్తి ఉన్నతమైన దండానికి నిదర్శనం అని చెప్పి హరీష్ రావు అన్నారు. అలాంటి డాక్టర్లు భూమిపై ఉన్న దేవులతో సమానమని చెప్పేసి కీర్తించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షించారు. ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆసుపత్రి ప్రాంగణంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి అన్నింటినీ అధిగమించి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం డాక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు చెప్పారు. దీనికోసం ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిందని చెప్పారు. దీనికి సుదర్శన్ రెడ్డి అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు సహకరించాలని చెప్పేసి కోరారు. ప్రస్తుతం ఆయనను అంబులెన్స్లో హైదరాబాద్కు తరలిస్తున్నారు. అంబులెన్స్ వెంట కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. కేసీఆర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది నాకు తెలిసి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కూడా కాస్త అక్కడ అంటే డాక్టర్లు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే కేసీఆర్ కూడా వెళ్ళి ఆయన్ను చూసే అవకాశం ఉంటుంది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే నిలకడగానే ఉందంటే ఆరోగ్యం సెట్ అయిపోయింది. అంటే నిన్న ఉన్నంతగా అయితే అంత విషమంగా అయితే లేదు సుదర్శన్ రెడ్డి గారు. ఇప్పుడు కాస్త నిలకడగా ఉన్నది. ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ఆ ట్రీట్మెంట్కు సహకరిస్తూ ఉన్నాడు సుదర్శన్ రెడ్డి గారు. మరి చూద్దాం. కేసీఆర్ కూడా మరి వెళ్తున్నట్టుగా సమాచారం అయితే వస్తూ ఉంది. వెళ్తాడన్నట్టుగా హాస్పిటల్కి వెళ్ళి ఆయన చూస్తాడన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్కు రేవంత్ వరం. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 2278.14 కోట్లు అంట. సుమారు 2275 కోట్లు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్లో. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కంది శ్రీనివాసరెడ్డి. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో కీలక మైలురాయిగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ అడుగు వేసింది. ఆదిలాబాద్ అభివృద్ధిపై ముందు నుండి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉత్తర తెలంగాణను మలుపు తిప్పే కీలక ప్రాజెక్టుకు భారీ నిధులు మంజూరు చేశారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం అవసరమైన 700 ఎకరాల భూసేకరణతో పాటు వివిధ శాఖల పనులకు మొత్తం 2278.14 కోట్ల అంచనా వ్యయానికి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకు సంబంధించి రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ శాఖ అనుమతులతో జాయింట్ యూజ్ ఎయిర్పోర్ట్గా ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు పౌర విమానయాన సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి కంది శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని భూ సేకరణతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయడంపై ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై కోసం చర్యలు చేపట్టడం ఉత్తర తెలంగాణ అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్తో పాటు కుమర్భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగ అభివృద్ధి, వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ చరిత్రలో సీఎం నిలిచిపోతారని చెప్పేసి అనడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణలో ఎయిర్పోర్ట్లు పడతాయా అని చెప్పేసి గతంలో అనుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మనకు అన్యాయం జరిగింది అని చెప్పేసి చాలా వార్తలు కూడా రావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఓన్లీ ఏకైక ఎయిర్పోర్ట్ ఉండేది మన శంషాబాద్లో. అంటే బేగంపేట అంటే అది పక్కన పెడితే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఒక్కటే మాత్రమే ఉండదు. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి.
ఈ విషయంలో కూడా మనకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాలాసార్లు కూడా మాట్లాడడం జరిగింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కాబోతుంది. దీనికోసం 2278 కోట్ల వ్యయంతో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఆదిలాబాద్లో తెలంగాణలో మరొక ఎయిర్పోర్ట్, అది కూడా ఆదిలాబాద్లో రాబోతూ ఉంది. సో ఆదిలాబాద్ మీదుగా ఆదిలాబాద్ ప్రజల మీదుగా మరొకసారి ఈ విమానాలు వెళ్ళేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇదొక చాలా శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ఇది ఒక అభివృద్ధి జరిగే అవకాశం. ఓకే, ఆదిలాబాద్ అంటే ఆదిలాబాద్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతాయి. పరిశ్రమలకు కావచ్చు, ఈ రవాణా విషయంలో కావచ్చు, అన్నిట్లలో కూడా చాలా డెవలప్మెంట్ అవుతాయి. సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు థ్యాంక్స్ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. బాలయ్యను పరామర్శించిన చంద్రబాబు, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా. సో మొన్న షూటింగ్లో గాయపడ్డటువంటి హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం, అదేవిధంగా తన బాలకృష్ణ బావ చంద్రబాబు గారు పరామర్శించడం జరిగింది ఆయనను. సో ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీయడం జరిగింది. సో షూటింగ్లో భాగంగా ఆయన పడ్డారు. సో సర్జరీ కూడా విజయవంతం అయింది. సో ఈ నేపథ్యంలో మొత్తానికైతే ఆరోగ్య పరిస్థితిపై ఆయన డాక్టర్లతో ఆరా తీయడం జరిగింది. ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉంది, ఎన్ని రోజులు ఇంకా రెస్ట్ ఉండాలి, సో సెట్ అవుతుందా, వాళ్ళ షూటింగ్కి వెళ్ళగలరా అనేటువంటి అన్ని పైన కూడా వైద్యులతో చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది. సో బావ రావడంతో నేను ఆసుపత్రికి పరామర్శించడంతో చంద్రబాబు గారు నిల్చొని నవ్వుతూ ఆయనను పలకరించడం జరిగింది. సో ఆడ ఎమ్మెల్యే అదేవిధంగా అక్కడ సీఎంతో కాకుండా వాళ్ళిద్దరు బావమరుదులు కాబట్టి ఆ రకంగా కాస్త నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. 21 ఏళ్లకే ఎమ్మెల్యే ఎంపీ, కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన. శాసనసభ లోక్సభ ఎన్నికల వయోపరిమితి 21 తగ్గించాలని రేవంత్ డిమాండ్. 21 ఏళ్లకే ఐఏఎస్ మేయర్లు అవుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు కాకూడదని ప్రశ్న. ఆగస్టులో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్న సీఎం. ఓకే, బాగానే ఉంది. అంటే ఇక్కడ ఐఏఎస్ మేయర్లు అవుతున్నప్పుడు ఇదెందుకు కావద్దు అన్నటువంటి ఆలోచన అయితే బాగుంది. కానీ 21 ఏళ్ళ వరకే వాళ్ళు అంటే రాజకీయం అంటే ఏంటి, ప్రజాసేవ అంటే ఏంటిది అని తెలుసుకునే విషయంలో మరి వాళ్ళు ఆ ఏజ్ సరిపోతుందా అనేది కూడా మనం చూసుకోవాలి. మరి అట్లాంటప్పుడు ఐఏఎస్ కూడా అవుతున్నారు 21 ఏళ్ళకి, మేయర్ కూడా అవుతున్నారు అన్నప్పుడు మరి ఇదెందుకు కావద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. 21 ఏళ్ళకే ఎమ్మెల్యే ఎంపీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన చూద్దాం ఒకసారి. యువతను చట్టసభలోకి పెద్ద ఎత్తున తీసుకురావాలనే లక్ష్యంతో శాసనసభ లోక్సభ ఎన్నికల పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 21 ఏళ్లకే యువత సివిల్ సర్వెంట్లుగా మేయర్లుగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు వారికి చట్టసభల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ఆయన ప్రశ్నించారు. ఆదివారం జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. 21 ఏళ్లకే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా జిల్లా పంచాయతీ చైర్పర్సన్లుగా నియమిస్తున్నాం అన్నప్పుడు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ ఎందుకు అనుమతించకూడదు? దేశ జనాభాలో దాదాపు 30% ఉన్న జెన్జీ తరం గొంతుగా చట్టసభలో వినిపించాలి. వారికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసే అవకాశాలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనసభ మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వయో పరిమితి తగ్గింపు కోరుతూ ఈ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని చెప్పేసి సీఎం ప్రకటించారు. గతంలో రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని, ఇప్పుడు ఎన్నికలు పోటీ చేసే వయసు తగ్గించాల్సిన సమయం ఆసనమైందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా మెట్రో రైల్ మూసీ నది అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, మూసీ నది అభివృద్ధి వంటి ప్రాజెక్టులపై తుది నిర్ణయాలు రావాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ ఈ దేశానికి ప్రధాని
ఆయన గుజరాత్ను తెలంగాణ వేరువేరుగా చూడకూడదు, గుజరాత్ తరహాలోనే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి, వికసిత భారత లక్ష్యంలో తెలంగాణ 10% వాటా అందించాలని చెప్పేసి కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే 21 ఏళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తే నిజంగా వాస్తవం కూడా ఈ పాత తరం మొత్తం పోతుంది. అన్ని పార్టీల్లో, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్న నాయకులు ఈ స్క్రాప్ మొత్తం కూడా పోతుంది. యువతకి ఇస్తే, చదువుకున్న వాళ్ళు యువతకు 21 ఏళ్ళకు వాళ్ళకి ఇచ్చినట్టయితే నిజంగా నా అడిగితే దేశం కాస్త ఈ అప్పులు కాకుండా అభివృద్ధి దిశగా మంచిగా వెళ్తానని నా అభిప్రాయం. మరి అది ఇస్తారా? సాధ్యమైతే, ఎందుకంటే అన్ని పార్టీల్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అన్ని దేశంలో అన్ని పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న కావచ్చు, 50 సంవత్సరాలు పైపడ ఉన్న వాళ్ళే కీలక రోల్ ఉన్నారు. అందరూ మంత్రులుగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి కొత్త తరానికి, నవతరానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ వీళ్ళు పంపించినా కూడా వాళ్ళు ఒప్పుకుంటారు అక్కడ? ఒకవేళ వచ్చినప్పటికి కూడా ఇది ఒకవేళ అవును 25 నుంచి 21 ఏళ్ళ వాళ్ళకే ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు అని చెప్పేసి అది ఒకవేళ వచ్చినప్పటికి కూడా దాన్ని పార్టీలు చేస్తాయా? ముందు తీసుకొచ్చి ఈ పెద్దలా కాకుండా 21 ఏళ్ళ వాళ్ళకే టికెట్ ఇస్తుందా అనేది కూడా మనం చూడాలి. అంటే మంచి ఆలోచన రేవంత్ రెడ్డి గారిది. పశ్చిమాసియాలో యుద్ధ విరామ సంకేతాలు, దాడులు నిలిపేసిన అమెరికా, ఇరాన్, గల్ఫ్లో ఉద్రిక్తతకు తాత్కాలిక బ్రేక్. పశ్చిమాసియాలో యుద్ధ విరామ సంకేతాలు. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాను అగ్నిగుండంలా మార్చిన అమెరికా, ఇరాన్ ఘర్షణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వరుస సైనిక దాడులతో పరస్పరం ఎదురుదాడులకు దిగిన రెండు దేశాలు తాజాగా తాత్కాలికంగా వెనక్కి తగ్గడంతో ప్రాంతంలో యుద్ధ విరామ సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా తన వైమానిక దాడులను నిలిపివేయగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇదేమో ఆట లెక్క ఉంది గేమ్. అంటే బాగాసేపు ఆడి తర్వాత మనకు అలసిపోయిన తర్వాత రేపు కొంచెం పావురా మనం మళ్ళీ ఆడదామని చెప్పేసి అన్నట్టుగా ఉంది ఈ యుద్ధం కూడా. ఇదేంది వేసుకున్నప్పుడు బాంబులు వేసుకుంటారు, మంచిగానే ఉన్నది కథ, మళ్ళీ ఆపుకుంటారు, రెస్ట్ చేసుకుంటారు, మళ్ళీ ఒప్పందంతోనే. మరి ఇదేదో ఒప్పందం, వాళ్ళు ఆపినప్పుడు వీళ్ళు ఆపినప్పుడు ఇదే ఒప్పందాన్ని ఈ లొల్లి రాకుండా చేసుకుందాం, మొత్తం శాశ్వతంగా చెప్పేసి పరిష్కారం ఉంటే అయిపోద్ది కదా. ఈ తాత్కాలికంగా ఎందుకు, శాశ్వతంగా సొల్యూషన్ చేసుకుంటే అయిపోద్ది కదా. అమెరికా అట్లా ఉన్నది, ఇరాన్ అట్లా ఉన్నది, రెండు దేశాలు ముఖ్యంగా. ఈ అమెరికా అయితే ఇక మరి చెప్పినా కదా, ఈ ట్రంప్ ఉన్నంతసేపు ఇదే కథ. మీరు చూడండి, ట్రంప్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉంటే అమెరికాకి, అప్పుడు ప్రపంచ దేశాలు ఏదో ఒకటి జరుగుతుంది. ఓన్లీ అమెరికాలో కాదు, ఇతర దేశాల్లో ఏదో ఒకటి పుల్లలు పెట్టుడు, ఈ పుల్లలు పెట్టుడు బాగా వస్తాయి అమెరికాలకి. అందులో ముఖ్యంగా ఈ ట్రంప్కి ఇంకెక్కువ వస్తాయి. కామన్వెల్త్లో భారత్కి తొలి స్వర్ణం, మీరాబాయి చాను చరిత్ర. కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ స్వర్ణ ఖాతా తెరిచింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 48 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా 3వ స్వర్ణ పతకం సాధిస్తూ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటిన చాను 2 గేమ్స్ రికార్డులు నెలకొల్పి భారత క్రీడాభిమానులను ఆనందంలో ముంచెత్తింది. పోటీల్లో ఆరంభం నుంచే ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మీరాబాయి చాను స్నాచ్ విభాగంలో 85 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి కొత్త గేమ్స్ రికార్డు సృష్టించింది. అనంతరం క్లీన్ అండ్ జర్క్లో 105 కిలోలు లిఫ్ట్ చేసి తన సత్తా చాటింది. మొత్తం 190 కిలోల బరువును ఎత్తి మరో గేమ్స్ రికార్డుని తన పేరిట లెక్కించుకుంటూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ విభాగంలో నైజీరియాకు చెందిన రూత్ అసుకోన్యోంగ్ మొత్తం 108 కిలోలు ఎత్తి సిల్వర్ పతకం సాధించగా, మలేషియాకు చెందిన ఐరిన్ జేన్ హెన్రీ 167 కిలోలతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అయితే చాను ప్రదర్శనకు వారిద్దరూ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఇదిలా ఉండగా వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు ఇదే రోజున 2వ పతకం కూడా లభించింది. అంతకుముందు పురుషుల 60 కిలోల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ రిషికంఠ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్ లిఫ్టర్ల విజయ పరంపర కొనసాగుతుండగా రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తారనే ఆశలు క్రీడాభిమానుల్లో నెలకొన్నాయి.
మీరాబాయి చాను మరొకసారి స్వర్ణ పథకం తీసుకొచ్చింది భారత్కి. సో కామన్వెల్త్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్లో ఇది 3వ పథకం అనుకుంటే ఆమె గోల్డ్ మెడల్ తీసుకురావడము. అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్ ఏదైతుందో 2026లో మొదటి గోల్డ్ మెడల్ ఎప్పటిలో స్టార్ట్ అయింది, కానీ గోల్డ్ రాలేదు. ఆ మొదటి గోల్డ్ తీసుకొచ్చింది అంటే మన మీరాబాయి చాను. నిన్న వెయిట్ లిఫ్టింగ్లో మొత్తం 197 కిలోల ఓవరాల్గా బరువెత్తి 190 కిలోల ఓవరాల్గా 3 భాగాలు ఉంటాయి. సో మొదటి భాగంలో ఇన్ని కిలోలు మొత్తం ఓవరాల్గా 190 కిలోల బరువు ఎత్తి ఆమె గోల్డ్ గెలిచింది. అయితే నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు మన మీరాబాయి చానుకి. 48 కిలోల మహిళల విభాగంలో ఈ ఫీట్ సాధించింది మన మీరాబాయి చాను. అయితే నిన్న వెయిట్ లిఫ్టింగ్లోనే మన రిషికంఠ సింగ్ సిల్వర్ మెడల్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. సో చూద్దాం మరి ఇదే కంటిన్యూ కావాలి. కామన్వెల్త్ గేమ్స్తో పాటుగా మనకు ఒలింపిక్స్లో కూడా మనం ఈ తరహాలోనే మనం అన్నీ ఈ గోల్డ్ మెడళ్ళు, ఈ సిల్వర్ మెడళ్ళు, ఈ కాంస్య పథకాలు ఇవన్నీ కూడా సాధించాలి. ఎందుకంటే ఒలింపిక్స్లో మన దేశం యొక్క ర్యాంకు చూసుకుంటే జనాభాలో 130 కోట్లతో టాప్ 1లో మనమే ఉన్నాం. ప్రపంచ దేశాల్లోనే అత్యధిక జనాభా మన దేశంలో ఉన్నది. కానీ ఒలింపిక్స్లో మన అవార్డు చూసుకుంటే, ర్యాంక్ చూసుకుంటే చివరి స్థానంలో మనం ఉంటాం. ఒక గోల్డ్ గెలవడానికి మనం చాలా అంటే చాలా కష్టపడతాం. గోల్డ్ కూడా వస్తే ఏది మన ఇది ఈ షూటింగ్లన్నా వస్తుంది, లేదంటే అది ఉందిగా జావెలిన్ త్రో ఇట్లా ఇస్తారు కదా, మున్నడి పేరు గుర్తొస్తలేదు, అందులోనే వస్తుంది గోల్డ్. వేరే దాంట్లో ఇలా రావట్లేదు మనకి గోల్డ్ అనేది. సో మొత్తానికైతే మీరాబాయి చాను మన భారత్కి తొలి స్వర్ణం తెచ్చింది కామన్వెల్త్లో. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ చెప్తూ, సో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా అవార్డ్స్ మనం ఈ గోల్డ్ మెడల్ ఇంకా మనం గెలవని చెప్పేసి ఆశిద్దాం. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు మరో ముందడుగు, భూ సేకరణకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ధన్యవాదాలు తెలిపిన కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్నాళ్ళుగానో కలలు కంటున్న ఆదిలాబాద్ జిల్లా వాసుల ఎయిర్పోర్ట్ కళ సాకారమయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కందు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆదిలాబాద్ విమానాశ్రయ భూసేకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తన వాటాగా 2,278.14 కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు. ఇక కేంద్రం ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. వెనుకబడిన జిల్లా వాసుల చిరకాల వాంఛ నెరవేరేలా ఎయిర్పోర్టుకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజంగా వాస్తవానికి కూడా ఆదిలాబాద్ అనే జిల్లా అనేది ఒక వెనుకబడిన జిల్లా. వాస్తవానికి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్ను చాలామంది నాయకులు ప్రభుత్వాలు కూడా విస్మరించినాయి. మరి అది ఎందుకో కానీ పట్టించుకోలేదు. సో అది మహారాష్ట్రకు మన రాష్ట్రానికి అది బార్డర్ ఉంటుంది అని చెప్పేసి అట్లా విస్మరించిరా. మరి ఆదిలాబాద్ జిల్లా అనగానే చాలామంది అక్కడ ఎక్కువ గిరిజనులు, ఈ ఎక్కువ వెనుకబడిన కులాల వారు ఎక్కువ ఉంటారని చెప్పేసి అట్లా విస్మరించి తెలియదు. కానీ మొత్తానికైతే ఆదిలాబాద్ జిల్లా అనేది ఒక వెనుకబడిన జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. సో అట్లాంటి ఆదిలాబాద్ని ఇప్పుడు అభివృద్ధి జిల్లాగా చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఎయిర్పోర్టు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అక్కడ ఎయిర్పోర్ట్ పెడితే ఆదిలాబాద్ ఏ విధంగా అంటే ఇన్ని రోజులు అటువైపుగా చూడని నాయకులు ఇప్పుడు అందరూ రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ఆదిలాబాద్ వైపు చూసే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆయనకు కంది శ్రీనివాసరెడ్డి గారు థ్యాంక్స్ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. ఎలుగందులను దత్తత తీసుకుంటా, ఎవర్గ్రీన్ గ్రామంగా తీర్చిదిద్దుతా, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచెల రాజేందర్. సో ఎలుగందుల అనేది ఒకప్పుడు కరీంనగర్ జిల్లా కేంద్రం కాకుండే, ఆ కరీంనగర్ ఏదైతుందో ఆ మొత్తం అప్పుడు జిల్లా కేంద్రం అనేది హెడ్ క్వార్టర్స్ ఎలుగందులనే. ఆ తర్వాత కరీంనగర్ని మార్చారు, కరీంనగర్ని వేసారు జిల్లా.
అంతకుముందు జిల్లా అంటే ఎలగందల జిల్లా ఉండేది. అక్కడ చాలామంది రాజులు పరిపాలించారు అక్కడ. సో ఆ ఆనవాళ్ళు కూడా ఇప్పటికి ఉంటాయి ఎలగందలలో. వాహన చోరుల ముఠ గుట్టురట్టు. ఈ మధ్యకాలంలో క్రైమ్ బాగా అవుతున్నాయి. ఘనంగా గాంధారి కిల్లా మైసమ్మ బోనాల జాతర అని చెప్పేసి వార్త చూసుకోవచ్చు. చదువుకుని నమ్ముకొని 5 ప్రభుత్వ ఉద్యోగాలట. ఆరుట్ల గ్రామీణ యువకుడు చిందం అంజన్ కుమార్ కష్టానికి దక్కిన ప్రతిఫలం. వరుసగా 5 ఉద్యోగాలతో రికార్డట గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలిచిన అంజన్ కుమార్. ఈయన కాలంలో ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి, పాస్ కావడానికి, క్వాలిఫై కావడానికే మనం చాలామంది కూడా ముప్పు తిప్పులు పడుతూ ఉంటారు. ఒకటే ఎగ్జామ్ రాసి అటెంప్ట్కి రాకపోతే ఎంతోమంది చనిపోతారు. అట్లాంటిది 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వరుసగా గ్రామ యువతకు ఎంతోమందికి ఆయన ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు అంజన్ కుమార్. మాతృశక్తే భారత బలం అని చెప్పేసి ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్తా ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా అడుప మహేష్ హత్య కేసును ఛేదించిన పోలీసులు అని చెప్పేసి మరొక వార్త చూసుకోవచ్చు. వరంగల్ క్రైమ్. ఇగో వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను మనకు గోల్డ్ మెడల్ వచ్చింది వెయిట్ లిఫ్టింగ్లో. ఇగో మణికంఠ సింగ్ ఈయన మనకు సిల్వర్ మెడల్ తేవడం జరిగింది వెయిట్ లిఫ్టింగ్లో. అక్కడ మీరాబాయి చాన్ గోల్డ్ వచ్చింది వెయిట్ లిఫ్టింగ్లో. అయితే నెక్స్ట్ సిల్వర్ మెడల్ కూడా మన ఇండియా తరఫున వచ్చింది ఈయననే. సో వెయిట్ లిఫ్టింగ్లో సెకండ్ కొంచెంలో మిస్టేక్ అయింది, లేదంటే ఇతను కూడా గోల్డ్ తీసుకొచ్చేవాడు. మణికంఠ సింగ్ కూడా రిషికంఠ కూడా మనకు సిల్వర్ గోల్డ్ మెడల్ వచ్చేది కొంచెం త్రుటిలో మిస్టేక్ అయింది. పాక్కు ఊహించని బదిలిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు రాజ్నాథ్. గగననివాళి కార్గిల్ వీరులకు నిన్న. కల్తీ రాయిలపై ఉక్కుపాదం అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. రంగంలోకి స్పెషల్ టాస్క్ ఫోర్స్. రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం. 1500 మంది సిబ్బంది. కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పడకు సన్నాహాలు. సో ఈ మధ్యకాలంలో ఈ కల్తీ అనేది చాలా జరుగుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉంది. సో ఈ కల్తీ రాయిలపైన ఉక్కుపాదం మోపుతూ కొంత టీంను కూడా, సిబ్బంది కూడా టీంను పెట్టి వీళ్ళకు అది చేస్తూ ఉన్నారు. కేంద్రం కీలక హెచ్చరిక. నల్ల సముద్రంలో ఉద్యోగాలపై జాగ్రత్తలు సూచించిన విదేశాంగ శాఖ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ప్రపంచ రక్షణ భాగస్వామిగా భారత్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిన్న కార్గిల్ వీరులకు ఆయన గగననివాళి అర్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎస్పీతో పొత్తుకు సిద్ధం అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పి చెప్తా ఉన్నారు. యూపీలో ఎస్పీతో పోటీకి మీ సిద్ధం అని చెప్పేసి మన ఎంఐఎం చీఫ్ చెప్తా ఉన్నారు. అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ అని చెప్పేసి మనం వార్త చూసుకోవచ్చు. విద్యార్థులపై బల ప్రయోగంపై వివరణ కోరిన ప్రతిపక్ష నేత అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. నిహారిక కొణిదెల అందాల సందడి అంట. సో మెగా డాటర్. సాంప్రదాయ దుస్తులో మెరిసిపోతూ చిరునవ్వుతో అభిమానులను మరోసారి మంత్రముగ్ధులను చేసింది నిహారిక కొణిదెల. క్రీమ్ పింక్ రంగుల అందమైన చీరలో ఆమె ఇచ్చిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సింపుల్ లుక్, హుందాతనం, ఆకట్టుకున్న చిరునవ్వులతో నిహారిక మరోసారి తన ప్రత్యేకమైన ఆకర్షణ చాటుకుంది. ఆ లుక్, ఆ స్మైల్ నిజంగా మ్యాజిక్ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు బంధువుగా మాత్రమే కాకుండా తన సొంత ప్రతిభతో తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2016లో శ్రీ విష్ణు హీరోగా తిరిగెక్కిన ఒక మనస్సు చిత్రంతో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించుకుంది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, తమిళ చిత్రం ఒరు నల్ల నాల్ పొత్తు సొల్రెన్, ఇటీవల విడుదలైన డార్లింగ్ వంటి చిత్రాలు నటించి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా తన ప్రతిభను చాగట్టుకుంటూనే నిర్మాతలు కూడా విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా కొత్త కథలను, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ సినిమాలను నిర్మిస్తుంది. ఆమె నిర్మించిన కవినికూరల చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఆ చిత్రంలో నిహారిక అతిథి పాత్రలు కూడా కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళంలో షేన్ నిగమ్ సరసన ముద్రాస్కరణ చిత్రంలో నటిస్తున్న నిహారిక తెలుగులో రాకాస చిత్రాన్ని నిర్మించడంతో పాటు ప్రత్యేక పాత్రలో కూడా కనిపించనుంది. నటిగా, నిర్మాతగా, సోషల్ మీడియాలో చురుకైన వ్యక్తిగా అన్ని రంగాల్లో సమతుల్యంగా ముందుకు సాగుతున్న నిహారిక కొణిదెల తన ఉన్నతనం, ప్రతిభ, అందంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు నిహారికను చూసినా కూడా ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. అంటే చిరునవ్వుతో అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర చిలిపి చేష్టలు చేస్తూ, నవ్వుతూ, అందరినీ ఆట పట్టిస్తూ, ఆమె దుస్తులు కూడా అంటే ఒక మన తెలుగు సాంప్రదాయానికి తగ్గట్టుగా, అంటే మనకు తెలుసు ఈ మధ్యకాలంలో డ్రెస్సింగ్ కానివ్వండి కొంతమంది ఏ విధంగా చేస్తున్నారు, ఆ విధంగా పోకుండా సాంప్రదాయబద్ధంగా మన తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా అలాంటి దుస్తులు ధరిస్తూ మంచి మంచి సినిమాలు తీస్తూ
నిర్మాతగా, యాక్టర్గా ఆమె చాలా కమిటీ కూరలు సినిమా ఆమె నిర్మించింది. ఆ సినిమా మొన్న జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది ఉత్తమ చిత్రంగా. ఒక్కసారిగా నేషనల్ వైడ్గా కూడా పేరు మారిపోయింది నిహారిక కొణిదెల. కిరణ్ అబ్బవరం ఓటీటీలోకి వరుస విజయాలతో చూసుకోబోతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించున్నారు. కే ర్యామ్ చిత్రాల తర్వాత తాజాగా చెన్నై లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం భారీ వెబ్ సిరీస్లో నటిస్తున్నట్టు వెల్లడించారు. చెన్నై లవ్ స్టోరీ ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ ఈ విషయాలు వెల్లడించారు. శ్రీ గౌరీ ప్రియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రవి నమ్మూరి దర్శకత్వం వహించారు. వెబ్ సిరీస్ల గురించి అడిగిన ప్రశ్నకు స్పందించిన కిరణ్ ఇప్పటికే ఒక భారీ ప్రాజెక్టు షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలిపారు. డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ను అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తుందని చెప్పారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, ప్రేక్షకులకు ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తుంది. షూటింగ్ దాదాపు పూర్తయింది, మరో 10 రోజుల్లో మొత్తం చిత్రీకరణ ముగుస్తుందని కిరణ్ వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్కు గువ్వల చెరువు ఘాట్ అనే టైటిల్ ఖరైనట్టు తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్కు మంచి స్పందన లభించింది. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగే రాజకీయ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందుతుంది. భారీ తారాగణం, విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. బాలయ్య ఆరోగ్య కోసం ప్రత్యేక పూజలు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త వస్తున్నాం. సో ప్రస్తుతం ఈయన దర్శకత్వంలోనే NBK 111 సినిమా తీస్తున్నాడు. దర్శకుడు గోపిచంద్ మల్లేని ఈ దర్శకత్వంలోనే సినిమా నడుస్తూ ఉంది బాలకృష్ణ గారి. అయితే ఆ షూటింగ్లోనే ఆయన గాయపడ్డారు. అయితే దర్శకుడు బాలయ్య ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. సీతా పాత్రకు 20 కోట్లు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. సో ఇప్పటికే సౌత్ ఇండియాలో ఒక మంచి గుర్తింపు సాధించినటువంటి సాయి పల్లవి సీతా పాత్ర కోసం 20 కోట్లు తీసుకుంటుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ కూడా రావడం అయితే జరిగింది. సో మొత్తానికైతే ఈరోజు వార్తలలో మనం ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్కి ఎయిర్పోర్టు రావడం అనేది నిజంగా ఇది ఒక మంచి వార్తగా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఒక వెనుకబడిన జిల్లాగా ఉన్నటువంటి జిల్లాకి ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్ళబోతోంది. సో తెలంగాణలో ఏకైక ఎయిర్పోర్టు శంషాబాద్లోనే ఉండేది, అది ఇంకొక ఎయిర్పోర్ట్ పడుతుందా అన్నటువంటి అందరూ అనుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కాబోతోంది. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా చెప్పడం జరిగింది. 2278 కోట్ల వ్యయంతో అక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తానికైతే ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలు కూడా ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా అభివృద్ధి కూడా అవి కూడా వేరే జిల్లాలు కూడా ఇతర జిల్లాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతున్నాయి. సో ఇవి ఈరోజు ANN తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.